ఆ ఉప్పూరు దగ్గరే మొట్టమొదట రామచంద్ర ప్రభువు పూజ చేశారు. పూజ చేసి సేతు నిర్మాణం ప్రారంభం చేశారు. చిత్రం ఏమిటంటే తొండి క్షేత్రంలోనూ ఉప్పూరు క్షేత్రంలోనూ కూడా విఘ్నేశ్వరుడికి దేవాలయం కానీ విమానం కానీ ఉండవు. రెండు చోట్ల కేవలం ఓ పందిరి కింద ఉంటాయి మూర్తులు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను దేవాలయంలో కానీ విమానం కింద కానీ ఉండను అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంత ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది, ఎందుకు దేవాలయంలో ఆయన ఉండడు అంటే, నా మేనమామ ఒకనాడు మా అత్త కనపడక సేతు నిర్మాణం చేసి రావణవధ చేయడానికి వానర సైన్యాన్ని తీసుకుని వెడుతున్నప్పుడు మా మామ పడ్డ కష్టాన్ని నేను చూశాను. మా మామ పడ్డ కష్టం చూసిన నేను అంత కష్టం మేనమామ పడుతుంటే నేను వైభవంగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలాగే అనుగ్రహిస్తానని ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు. మీరు ఇప్పటికీ ఆ ద్రవిడ దేశం వెళ్ళి ఆ రామేశ్వరం వెళ్ళేటప్పుడు ఈ క్షేత్రాల్ని దర్శనం చేసుకుంటూ వెడితే అక్కడ స్థల పురాణాల్లో చెప్తారు, రాముడు మొదట పూజ చేసినటువంటి క్షేత్రం తొండి అయితే, తర్వాత పూజ చేసినటువంటి క్షేత్రం ఉప్పూర్, తర్వాత నవపాషాణం, తర్వాత సేతు నిర్మాణం చేశాడు. కాబట్టి విష్ణువు యందు మేనమామ యందు అంత ప్రేమ కలిగినటువంటి వాడు. మేనమామ మేనల్లుడిని ప్రేమించడం ఎక్కడైనా ఉంటుంది, కానీ అసలు మేనల్లుడు మేనమామని అంత గౌరవించి లోకంలో అంత పూజని ఏర్పాటు చేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. కాదు అసలు విష్ణువంతటి వారు ఎంత పెద్ద కష్టంలోనూ చిక్కుపడిపోయారు. ఒకప్పుడు ఎంత పెద్ద కష్టంలో చిక్కుపడ్డారంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం దొరకలేదు. మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ వినాయక వ్రతకల్పం చేసిన తరువాత మనం చదివేటటువంటి కథ అంతా దోషభూయిష్టమే. అసలు అందులో చెప్పినటువంటి విషయం ఒక్కదానికి కూడా పొంతనలేదు, ఒక్క విషయం కూడా పురాణగ్రస్తమైనటువంటిది కాదు. విష్ణు పురాణంలో యథార్థమైనటువంటి శమంతకోపాఖ్యానాన్ని చెప్పారు స్కాంద పురాణంలోను. అందులో ఒక్క శ్లోకం చదువుకోండి చాలు, మీరు వినాయక వ్రతకథ అంతా చదువుకున్నట్టే అని నిర్ధారించారు. అసలు మీరు యథార్థమైన శమంతకోపాఖ్యానం చదివితే మీకు ఒక విషయం అవగతం అవుతుంది. అసలు కృష్ణుడికి తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయింది అపనిందల నుండి. ఎంత మార్గం లేకుండా పోయింది అంటే ఆయనని రుక్మిణీదేవి అనుమానించింది, జాంబవతి అనుమానించింది, అవతల వైపు అన్నగారైనటువంటి బలరాముడు అనుమానించాడు, అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. అసలు ఆయనని నమ్మినటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది. అంత దయనీయమైనటువంటి స్థితిలోకి విష్ణువు జారిపోయినటువంటి సందర్భం శమంతకోపాఖ్యానం. ఇప్పుడు నేను మీకు ఆ కథంతా చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను మీతో మనవి చేయలేకపోతున్నాను. అటువంటి స్థితిలో నారదుడు వచ్చి చెప్పాడు, ఇంత దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా? భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీరఘటమునందు ఆ చంద్రబింబాన్ని చూశావు. విఘ్నేశ్వరుడు ఇచ్చిన శాపం ఉంది, ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు. అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు. విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చెయ్యి, నీకు దోషం పోతుందన్నాడు. అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు. అక్రూరుడు తిరిగి రావడంతో శ్రీకృష్ణుడి యొక్క కథ సుఖాంతమైంది. నేనే ఇన్ని కష్టాలు పడ్డాను, లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు? చాలామంది ఆ కథ చదివేటప్పుడు పొరపాటున ఒక విషయం చదివేస్తుంటారు, పార్వతీదేవి శాపం ఇచ్చింది అని. అసలు విష్ణు పురాణంలో అలా లేదు. ఆ శాపం ఇచ్చినవాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి అప్పుడే నర్తన గణపతి స్వరూపం కూడా వచ్చింది. కాబట్టి నువ్విచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు. అప్పుడు రెండు మార్గాలు చెప్పాడు. ఒకటి, ఎవరైనా భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు నా వ్రతం చేసుకుని నువ్వు ఎన్ని కష్టాలు పడి నా వ్రతం చేసి బయటికి వచ్చావో ఆ శమంతకోపాఖ్యానాన్ని చదువుకున్నా సరే ఆ చంద్రుణ్ణి చూసిన దోషం రాదు. ఒకవేళ కథంతా సక్రమంగా చదువుకోవడం చేత కాకపోతే ఒకే ఒక్క శ్లోకం ఉంది, ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు. సింహ ప్రసేనమవదీహి సింహో జాంబవతాహత
మారో సుకుమారక మారోదీహి తవ హ్యేషా స్యమంతక అని. ఆ శ్లోకం ఏది ఉన్నదో ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. చదువుకుంటే తప్పకుండా అనుగ్రహింపబడుతుంది. ఆ శ్లోకాన్ని చెప్పింది కూడా జాంబవతే. అందుకని ఆ శ్లోకాన్ని చదువుకుంటే అసలు శమంతకోపాఖ్యానం అంతా చదువుకోక్కర్లేదు, ఆ ఒక్క శ్లోకం చదువుకుని అక్షతలు వేసుకోమని చెప్పారు. యథార్థంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి గాథ చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే చక్కగా దాన్ని చదువుకోవచ్చు అన్నారు. కాదు కాదు, ఒకవేళ శమంతకోపాఖ్యానాన్ని ఏ కారణం చేతనైనా చదవకపోతే, ఏ కారణం చేతనైనా వినాయక వ్రతకల్పం చేసిన అక్షతలు తల మీద ధరించకపోతే ఏం చెయ్యాలన్న దానికి కూడా విఘ్నేశ్వరుడే శాపానుగ్రహాన్ని ఇచ్చాడు. శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వ్రతం చేసి శమంతకోపాఖ్యానం విని అక్షతలు చల్లుకోకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి పాడ్యమి నాడు చంద్ర దర్శనం చేస్తే చాలు. చంద్రదర్శనం చేసి నమస్కరిస్తే నమస్కారం చేసిన వాళ్ళ దోషాలు పోతాయన్నాడు. విఘ్నేశ్వరుడు ఎంతటి ఉదార హృదయం కలిగిన వాడంటే విఘ్నేశ్వరుడి పట్ల తీవ్రమైన అపచారం చేశాడు చంద్రుడు. అంత అపచారం చేసినటువంటి చంద్రుడికి శాపవాక్కునిచ్చాడు. ఏ శాపవాక్కుని విఘ్నేశ్వరుడిచ్చాడో ఆయనే ఎంత గొప్పగా అనుగ్రహించాడంటే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయనకి క్షమార్పణ చెప్పిన కారణం చేత సంకటహర చతుర్థి నాడు ఎవరైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే సంకటములు పోతాయి. మన వైపు అంతగా అది ప్రాచుర్యంలో లేదు, కానీ మీరు కన్నడ దేశం వైపు చూస్తే తప్పకుండా సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు. అలా చేసినట్లయితే ఎంత సంకటములలో ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తారు అని. అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది, ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు. విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి, ఆ నామాలతో పూజ చేయాలి. అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే శాపం ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు. చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి. ఆయన నాట్యం చేయవలసిన వాడు, నీకు ఇచ్చిన శాపం తీసేశానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసిన వాడు. చంద్రుడు నాట్యం చేయలేదు. ఒరే, లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు. తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప. కాదని మౌఢ్యంతో భీష్మించుకున్నవాడిని బాగు చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. నువ్వు మౌఢ్యానికి పోకుండా నేనిచ్చిన శాపాన్ని ఔదలదాల్చడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగావు. అందుకే నేను నీ యొక్క ప్రవర్తన చూసి ఎంత సంతోషిస్తున్నానోనని ఒక్కడు మారినందుకు నృత్యం చేశాడు ఆయన. అసలు నిజానికి నృత్యం చెయ్యడానికి యోగ్యము కాని శరీరం ఉన్న వాళ్ళల్లో ప్రథముడు విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఎందుచేత అంటే ఏనుగు యొక్క ముఖము, లంబోదరం, పెద్ద కడుపుతో ఉంటాడు, పైగా పొట్టిగా ఉంటాడు. అటువంటి వాడు అంత గొప్ప నృత్యం చేశాడు. అసలు మీరు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతల్ని చూస్తే మీకు ఒక విచిత్రమైన పోకడ కనపడుతుంది. దేవతలందరికీ సంగీత పరికరాలతో సంబంధం ఉంటుంది. దేవతలందరూ నృత్యం చేస్తారు. పరమశివుడు తాండవం చేస్తాడు, సరస్వతీదేవి నృత్యం చేస్తుంది. సరే, ఆవిడ శారద. కృష్ణ భగవానుడు నృత్యం చేశాడు, కాళీయమర్దనం చేయలా. వెస దామోదర పాదగాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసబాటోపమచూపబాపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సునితం బెసగన్ దంస్ట్రల్ నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అని ఆ కాళీయుని పడగల మీద ఎంతో అందంగా గతి లయ తప్పకుండా తాండవం చేశాడు. అందుకే ఇప్పటికీ తాండవ కృష్ణ అని ఒక పేరు, తాండవ కృష్ణ అని కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉంటారు కూడా. కాళీయుని పడగల మీద తాండవం చేసినటువంటి కృష్ణుడు అని. అలా నృత్య గణపతి. మిగిలినటువంటి వాళ్ళు నృత్యం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సంతోషం కలగడం వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క ధర్మ నిర్వహణ ఎందు నృత్యం చేస్తారు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడు చేసినటువంటి నృత్యం ఒక రంగస్థలం మీద చేయలేదు, లేకపోతే ఏదో ప్రదోష వేళలో పరమశివుడు చేస్తున్నప్పుడు చెయ్యడం లాంటి సమయాలలో చెయ్యలేదు. తప్పు ఒప్పుకున్నవాడు ఒకడు కనపడితే సంతోషం లోపల నిండిపోతే ఆగక నృత్యం చేశాడు.
అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. అందుకే నృత్య గణపతిని దర్శనం చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అని. జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశించి మల్లికార్జున దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. తీరా అక్కడ దాకా వెళ్ళిన తరువాత అంత గొప్ప జ్యోతిర్లింగ దర్శనం చెయ్యకుండా ఎవరికైనా ఏదైనా పాపం అడ్డొచ్చి దర్శనం చేసుకోక వెళ్ళిపోవలసి వస్తుందేమోనని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ కామకోటి మఠం కట్టి కామకోటి మఠం గోడ బయట నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట నృత్య గణపతి కనపడతారు. గణపతి స్వరూపాలలో చాలా తేలికగా ఆవిర్భవించినటువంటిది, అత్యంత సంతోషంతో అవతల వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి రూపాలలో ఒకటి నృత్య గణపతి స్వరూపం. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడు మహానుభావుడు. అటువంటి విఘ్నేశ్వరుడు కనుక ఒకానొక నాడు చంద్రుడికి తాను ఇచ్చిన శాపాన్ని పోగొట్టడమే కాకుండా చంద్రుడికి తనతో సమానమైనటువంటి పూజని కల్పించాడు సంకటహర చతుర్థి నాడు. ఇది మీకు వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఒక్క విఘ్నేశ్వరుడికే చెల్లింది. అందుకే శివ కుటుంబంలో ఒక విచిత్రం ఉంటుంది. పరమశివుడు చంద్రరేఖని ధరిస్తాడు, పార్వతీదేవి చంద్రరేఖని ధరిస్తుంది, అలాగే విఘ్నేశ్వరుడు కూడా చంద్రరేఖని ధరిస్తాడు. వాగ్గేయకారులలో ముత్తుస్వామి దీక్షితరు వారికి ఒక ప్రత్యేకత ఉంది. దీక్షితరు వారు ఏ దేవత మీద స్తోత్రం చేస్తుంటే ఆ దేవత వారి హృదయ క్షేత్రమునందు దర్శనమిచ్చేది. వారు ఆ దేవతా స్వరూపాన్ని చూస్తూ కీర్తనలు పాడారనడానికి, ఆ దేవతల అనుగ్రహంతో వారికి ఆ దేవతా తత్వము అందినది అనడానికి ప్రబలమైనటువంటి సాక్ష్యాలు మీకు దీక్షితరు వారి సాహిత్యంలో వారు చేసినటువంటి కీర్తనల్లో కనపడతాయి. కాబట్టి వారు చేసినటువంటి కీర్తనల్లో కూడా చంద్రరేఖ ధరించినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకి దర్శనమిచ్చాడు అన్నది సుస్పష్టం అవుతుంటుంది మీకు. అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఒకానొక నాడు తన మేనమామ అయినటువంటి విష్ణువు కృష్ణ పరమాత్మగా ఉండగా ఎనలేని కష్టానికి లోనైపోతే ఆనాడు వినాయక వ్రతం చేసుకుంటే కృష్ణుడు బయటికి వచ్చేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వర స్వరూపం. అందుకే అసలు కృష్ణతత్వానికి విఘ్నేశ్వర తత్వానికి మధ్యలో భేదం చూడడం కుదరనే కుదరదు. రెండు అంత అవినాభావ సంబంధంతో ఉంటాయి. విష్ణుతత్వంలో ఉన్నటువంటి శమంతకోపాఖ్యానమే ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనం చదువుకునేటటువంటి కథ అవుతుంది. విశేషించి విఘ్నేశ్వరుడికి విష్ణువు మీద అంత ప్రేమ. గణపతి నవరాత్రి ఉత్సవాలు కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులంలో జరగడం, గోకులంలో ఇంత గొప్పగా ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ కృష్ణ దర్శనం విఘ్నేశ్వర దర్శనం ఏకకాలంలో చేసుకునే అదృష్టం పట్టడం, అందులో స్థిరవారం నాటి ప్రదోష వేళలో విఘ్నేశ్వర వైభవం కృష్ణ భగవానుడి క్షేత్రంలో గోకులమని పేరున్నటువంటి క్షేత్రంలో చెప్పుకోవడం, వినడం, దర్శించడం మన యొక్క గొప్ప అదృష్టం. ఇటువంటివి పోగొట్టుకునేటటువంటివి కావు. శైవ క్షేత్రంలో విఘ్నేశ్వర దర్శనం అన్ని చోట్ల లభిస్తుంది, కానీ కృష్ణక్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉండడం, ఆ దర్శనం చేయడం చాలా గొప్పది. ఎన్నో విష్ణు క్షేత్రాల్లో, వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం లభిస్తుంది. కాకినాడలో ప్రత్యేకించి ఈ గోకులంలోనే ఇంత వైభవోపేతంగా గోకులం క్షేత్రంలో విఘ్నేశ్వర వైభవోత్సవాలు జరుగుతుంటాయి, నవరాత్రి ఉత్సవాలు. కాబట్టి విష్ణువుకి కృష్ణుడికి అంత అవినాభావ సంబంధం. ఆయన ఏ అవతారంలోకి రానివ్వండి, విఘ్నేశ్వరుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మేనమామ పట్ల అంత ప్రీతి కలిగిన వాడు. నిజానికి విష్ణు భగవానుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనమేమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం. ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడు. ఆ శ్లోకానికి అర్థం అది. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని యందు ప్రీతున్నవాడు విష్ణువు. అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే, మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి, మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి, తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం.
మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు, మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప. అందుకే లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఓ మాట అంటుంటారు, పినతండ్రి భార్య పినతల్లి కాదు, మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు. అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు. పినతండ్రి భార్యని పిన్ని అని పిలిచినా ఆమెకి పినతల్లికి ఉండవలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం, ఎందుకంటే తన తల్లికి తోడుకోడలు. అలాగే మేనమామ భార్య మేనత్త కాదు. వాళ్ళ అమ్మకి ఆయన తోడ పుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది మేనల్లుండి? మేనమామ ప్రేమిస్తే ప్రేమించవచ్చు, మేనత్త ప్రేమిస్తుంది. ఎందుకని అంటే ఆయన తండ్రికి చెల్లెలు కనుక మేనల్లుండి ప్రేమిస్తుంది. మేనమామ భార్య మేనత్త కాదు, పినతండ్రి భార్య పినతల్లి కాదు అంటుంటారు. అందుకే మరి అతిగా వ్యవహరించి ఏదో పినతల్లి అన్నారని నిజంగా తల్లి తర్వాత తల్లిలా ఉండిపోతుందన్నంత పేరాశలు పెట్టుకోకు సుమా అని. ఎక్కడైనా మహాతల్లులు ఉంటే ఉండవచ్చు కాక వాళ్ళ విషయం నేను ప్రస్తావించట్లేదు. కాబట్టి కానీ విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మి విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యానపాయని, ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు, మహాపతివ్రత. ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భార్యగా వస్తుంటుంది. అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా మా ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తన పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట. ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గరికపోగా ఆయన పాదాల మీద పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది, నా మేనల్లుడని పొంగిపోతుంది. ఆయన పాదాల మీద గరికపోగు పెడితే స్థితికారుడైన విష్ణువు అనుగ్రహిస్తారు, నా మేనల్లుడు ఎంత ప్రయోజకుడో నా మేనల్లుడు అని. ఒకటి ప్రేమ, రెండు తన మీద గౌరవం ఉన్నవాడు. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య, ఇంకోలా చూడండి ఇదే శ్లోకాన్ని, అందులోనే ఒక హెచ్చరిక. ఏదో విఘ్నేశ్వరుడు కదా అని వెళ్ళిపోతావేమో, ఆయన జోలికెడితే ఇంతమంది శత్రుత్వాన్ని కూడా తెచ్చుకుంటాం. ఆ గణపతి మాకెందుకండి అంటావేమో, అలా అన్ననాడు నీకు విష్ణువు యొక్క కృపయే కలగదు, అవతల బొమ్మన్నారు. అసలు లక్ష్మి నిన్ను అనుగ్రహించదు, అవతల బొమ్మన్నారు. కాబట్టి అసలు లక్ష్మీనారాయణ కటాక్షం కలగాలంటే విఘ్నేశ్వరుడి పూజ చెయ్యాలి. ఏదో చిన్న పిల్లాళ్ళ కూర్చున్నాడు కదా అని వదిలేస్తావేమో, పెద్దింటి వాళ్ళ అబ్బాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని గుర్తు. అసలు పెద్దిళ్లల్లో అనుగ్రహం పొందాలి అంటే పెద్దవాళ్ళని తృప్తిపరచడం సాధ్యం కాదు. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఏదో పెద్ద అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉపకారం అడగాలయ్యా, నన్ను కాస్త కాకినాడ బదిలీ చేయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఏవో కుటుంబపరంగా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎర్రగా మెరిసిపోతున్న 2 దానిమ్మ పళ్ళు చేతితో పట్టుకుని వెళ్ళాడు. ఎవరో వచ్చి లోపల ఆయన ఇంకా తెగులుతున్నారండి, కూర్చోండి అన్నారు. కూర్చున్నాడు. మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ మీ చేతిలో ఏంటి అంకుల్, నాకు ఇవ్వరా అన్నాడు. వీడి చేతిలో పెట్టేస్తే ఆఫీసర్ గారు బయటకు వచ్చినప్పుడు ఏం పెడతాను అని, నీకు కాదులే బాబు, నీకు కాదులే, లోపలికి వెళ్ళిపో అన్నాడు. వాడు ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఆ బట్టలు వేసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు బయట ఎవరో అంకుల్ ఉన్నాడు, దానిమ్మ పళ్ళు ఉన్నాయి, ఇమ్మంటే ఇవ్వలేదు అని ఏడిచాడు. వాడిని ఊరుకోపెట్టి తీసుకెళ్ళి, వీడిని ఊరుకోపెట్టవే, వీడికి దానిమ్మ పండు ఉంటే ఇయ్యి అంటే, దానిమ్మ పండు లేదు, అందరూ మీకు ఇచ్చేవాళ్లే, పిల్లాడని ఓ పండు చేతిలో పెట్టచ్చుగా, మీ ఉపకారం కోసం వచ్చి వీధిలో కూర్చుని పిల్లల్ని ఏడిపిస్తారు అంది భార్య. ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఏం కావాలి నీకు, కాకినాడ ట్రాన్స్ఫర్ అనబోయాడు. నీకు ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత కూడా అవుతావు పో. ఎందుకని మనవడు ఏడిచాడు. ఆమెనకే వచ్చిన వాడు దానిమ్మ పళ్ళు 2 మనవడి చేతిలో పెట్టాడు. వాడు సంతోషంతో తాతగారండి అంకుల్ 2 పళ్ళు ఇచ్చారు తాతగారండి అన్నాడు. నేను ఏమయ్యా ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తాను, ఆర్డర్ తర్వాత ఇస్తాను, ఇవాళ వెళ్ళి జాయిన్ అయిపోవాలి. ఎందుకని మనవడి ప్రీతి తన ప్రీతి, తనని ప్రీతి పొందించడం కాదు, మనవడిని ప్రీతి పొందించడం ముఖ్యం. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రీతి పొందిస్తే దేవతలందరూ ప్రీతి పొందుతారు. శ్రీకాంతో మాతులో యస్యాది హెచ్చరిక. అందుకు ఒకే శ్లోకం 3 రకాలుగా పెడుతుంది వ్యాఖ్యానం. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ. ఎవరైనా తండ్రి పేరు చెప్తారు, ఇక్కడ కూడా తండ్రి పేరు చెప్పలేరు, చెప్పకుండా జననీ సర్వమంగళ అమ్మ పేరు చెప్పారు. ఎందుకని మేనమామ పేరు చెప్పేటప్పటికి మేనమామ వరస ఎట్టి నుంచి వస్తుంది, అమ్మకి అన్నయ్య, అందుకని అమ్మ గుర్తొచ్చి జనని, ఆమె విఘ్నేశ్వరుడికే కాదు జనని, సర్వలోకములకు జనని. కాబట్టి జనని సర్వమంగళ, ఆవిడ సర్వమంగళాస్వరూపిణి. అంటే
ఆవిడ ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. అంత గొప్ప తల్లి. సర్వమంగళాస్వరూపం ఎంత గొప్పది అంటే, ఈ లోకంలో ఎవరికైనా సరే సంతోషం అనేటటువంటిది ఒక కుటుంబంలో మిగలడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే, ఇంటి యజమాని యొక్క జీవితం మీద ఆధారపడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.